అదానీ కంపెనీ అవినీతిమయం అనే ఆరోపణలతో సంచలనం సృష్టించిన స్టార్ట్ సెల్లర్ కంపెనీ హిడెన్బర్గ్ ను మూసేస్తున్నామని దీని ఫౌండర్ నాట్ అండర్సన్ సంచలన ప్రకటన చేశారు. దీనికి సంబంధించి ఓ లేఖను విడుదల చేశారు. దీని వెనుక ఎలాంటి భయాలు, వ్యక్తిగత విషయాలు, అనారోగ్య కారణాలు లేవని చెప్పారు. జనవరి 2023లో అదానీ గ్రూప్ పై అనేక తీవ్రమైన ఆరోపణలు చేసిన అమెరికన్ షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ షాప్ ఇప్పుడు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. కంపెనీని మూసివేయాలని నిర్ణయించుకున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్ స్వయంగా తెలిపారు. అండర్సన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో ఈ ప్రకటన చేశారు. ఈ సంస్థ ఎప్పటి నుంచో కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నప్పటికీ ఈ మధ్య భారత్లో ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది. ముఖ్యంగా దిగ్గజ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ సంస్థ అదానీ గ్రూప్ పై షార్ట్ సెల్లింగ్ చేసి వార్తల్లోకి ఎక్కింది. అదానీ గ్రూప్ నే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇలా ఎన్నో సంస్థలపై ఆర్థిక పరిశోధనలు నిర్వహించి ఆరోపణలు చేయడంతో సదరు కంపెనీల షేర్లు పాతాళానికి పడిపోయాయి. షార్ట్ సెల్లింగ్ ద్వారా లాభాలను ఆర్జించడమే హిండెన్బర్గ్ పని అన్నట్లుగా ఎన్నో పెద్ద పరిశోధనల రిపోర్ట్లను నివేదించింది. దీన్నే ఆర్థిక రంగంలో మానవ నిర్మిత కృత్రిమ విపత్తుల్ని గుర్తించడం అని పేరు పెట్టుకుంది. తాజాగా దీన్ని రద్దు చేస్తున్నట్లు అండర్సన్ ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశారు. హిండెన్బర్గ్ మూసివేయడం వెనుక ఎలాంటి అనారోగ్య కారణాలు లేవని, వ్యక్తిగత అంశాలు, భయాలు, బెదిరింపులు లేవని తెలిపారు. 2017లో ఈ సంస్థను ప్రారంభించగా హిండెన్బర్గ్ పోరాటాలు, విజయాలు, ప్రయాణం గురించి ఎక్స్ లో ఎమోషనల్ పోస్ట్ చేశారు ఫౌండర్. తాము చేస్తున్న ఆలోచనలు, ప్రణాళికలు పూర్తి చేసిన రోజున మూసివేయాలని ముందుగానే నిర్ణయించుకున్నట్లు పోస్ట్ తెలిపారు. ఇక 2017లో సంస్థను స్థాపించినప్పటి నుంచి మోసం, దుర్వినియోగం, అవినీతి ఇలా అన్ని బహిర్గతం చేయడంలో హిండెన్బర్గ్ సక్సెస్ అయింది. ఎన్నో సామ్రాజ్యాల్ని కదిలించింది. వాటిని కదిలించాలని మేము ముందుగానే అనుకున్నాం. దాంట్లో అదానీ గ్రూప్ కూడా ఒకటి ఉందని పేర్కొంది. అదానీ గ్రూప్ కృత్రిమంగా షేర్లను పెంచుకుంటుందని, స్టాక్ మార్కెట్లో అవకతవకలకు పాల్పడుతుందని 2023 జనవరిలో సంచలన ఆరోపణలు చేసింది. కొద్ది రోజుల్లోనే అదానీ భారీగా నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. అదానీ గ్రూప్ మార్కెట్ విలువ లక్షల కోట్లు పడిపోయాయి. అదానీ గ్రూప్ షేర్లన్నీ దాదాపు సగానికి పడిపోయాయి. ఈ సమయంలో ప్రపంచ కుబేరుల్లో ఆ దశలో 2వ స్థానానికి చేరుకున్న అదానీ మళ్లీ సగానికి పైగా సంపదను కోల్పోయారు. హిండెన్బర్గ్ రిపోర్ట్ను అదానీ గ్రూప్ తీవ్రంగా ఖండించినా చాలా రోజుల పాటు అదానీ మాత్రం నష్టాలను అనుభవించారు. అదానీ గ్రూప్తో పాటు హిండెన్బర్గ్ రీసెర్చ్, డోర్సెస్ బ్లాక్ ఇంక్, ఐకాన్ ఎంటర్ప్రైజెస్ వంటి అనేక పెద్ద సంస్థలపై నివేదికలను ప్రచురించింది. బ్లూంబర్గ్ ప్రకారం ఈ 3 కంపెనీల మొత్తం సంపద ఆ సంవత్సరం 99 బిలియన్లకు చేరుకుంది. కాగా ఈ గ్రూపుల లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ $173 బిలియన్ పడిపోయింది. అండర్సన్ తన పోస్ట్లో కంపెనీ ప్రయాణం, పోరాటాల గురించి చెప్పాడు. హిండెన్బర్గ్ రీసెర్చ్ 3 వ్యాజ్యాలు, ఆర్థిక సవాళ్లను కూడా ఎదుర్కొంది. హిండెన్బర్గ్ అభివృద్ధి చేసిన పరిశోధన ప్రక్రియలను ఓపెన్ సోర్స్ చేసే ప్రణాళికలను కూడా అండర్సన్ పంచుకున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.